గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఓం యుక్తాహార వికారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ యదుకుల భూషణ యశోదనందన రాధాపతి గోపాలకృష్ణ రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతి శ్రీరామచంద్ర గజ చర్మాంబర కైలాసవాస గౌరీపతి ఓం నమ శివాయ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ గోపాలకృష్ణ భగవానికి సద్గురు మహారాజుకి హర నమ పార్వతీపతి హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యము. అతులశరభో భీమః. చెప్పండి. శరభో భీమః సహ యజ్ఞో హవిర్హవిః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. అతులశరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. ఆ యొక్క కృష్ణమూర్తి యొక్క నామాలు, ఆ నామాలకు అర్థం తెలుసుకోవడమే మన మోక్షం కోసం ప్రయత్నం చేయడం అన్నమాట. ధర్మము అర్థము కామము మోక్షం అంటే 4 కదా. మరి 4లో మనకి ఏంటి మోక్షం అంటే ఈ నామాల యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటే ఆయన ఏ విధంగా మనం పూజ చేయాలి, ఏ విధంగా అర్చించాలి, ఆయన ఏ విధంగా మననం చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఆ విషయాన్ని ఏమంటారు? మోక్షము అంటారు. అయిందా? మోక్షము మోక్షం అంటే ఏమిటి? మరి భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడమే మోక్షం. భగవంతుని స్వరూపాన్ని మనం తెలుసుకోవడమే మోక్షం, మరి ఇంకేమీ లేదు. ఇప్పుడు మనం ఎంతసేపు చదువుకుంటున్నాం, కేవలము విష్ణువు మన ఇంటివాడు కాదు, అర్థమైంది కదా, మన గూట్లో ఉన్నవాడే కాదు. ఏమంటారు? మన ఇంటివాడు మన గూట్లో ఉన్నవాడు కాదు, ఆయన ఇంటింతా ఉంటుంటాడు అనమాట. వీధి వీధి ఇంటి ఇంట ప్రతి వారు ఒంటిలోనూ
ఉన్నవాడే విష్ణు అనమాట ఏమంటారు. ప్రతివారు ఉన్నవాడు ఒంట్లో విష్ణు అనుకుంటే మోక్షం వస్తుంది. నా ఒక్క ఒంట్లో ఉన్నాడు అనుకుంటే అంతవరకు ఉంటుంది. ఇంకా బంధం నేనే నాలో ఉన్నాడు కానీ ఎంతవరలో లేదనుకుంటే ఇదో బంధం. అర్థమైందా? అందరిలో ఉన్నవాడు ఒక్కడే అంటే మోక్షం. అందరిలో ఉన్నవాడు నాలో ఉన్నాడంటే మోక్షం. అందుకని చెప్తున్నాడు ఆయన యొక్క నామాలు. అతులహాం తుల ఉపమానం అస్య నవిద్యతే ఇది అతులహ. తుల వాడితో వీడు తొలుతూగుతున్నారా అంటారు. అంటే వాడితో వీడు సమానంగా ఉంటున్నారు. నా తుల అతులహ. నా తుల అతులహ అంటే ఏంటి? ఈయనకి సమానమైన వాడు లోకంలో ఇంకొకడు లేడు. అర్థమైందా? ఈయనకి సమానమైన వాడు, ఈయనకు ఉపమానమైన వాడు ఇంకో లోకంలో ఎవరికి సమానం ఉపమానం ఉందో వాడికి తుల అంటారు. సమానం తుల్యం సమానం. కాబట్టి అది ఎట్లా మరి? ఈయనకి ఉపమానం పోని సూర్యుడు మహా తేజస్సుగా ఉంటాడు కాబట్టి ప్రపంచంలో ఆయన ఈయన సమానంగా ఉంటాడా అంటే అవుతుందా? ఆయనకి ఈయన అనేక అంశంలో ఒక అంశం తీసుకొని ఆయన వెలిగిస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా సూర్యుడు లేకపోతే ఎంత పెద్ద అంటే చంద్రుడికి ఏమొస్తుంది, నక్షత్రాలకి ఏమొస్తుంది, ఇంకా మినుగురు పురుగుకి ఆయన సంగతి చెప్పాలి. ఇంకా ఎవరు సమానం కాదు. ఇంద్రుడు గొప్పవాడా అంటే ఆ ఇంద్రుడికి ఎక్కట్లు పెడితే ఈయన దగ్గరికి వచ్చి ఆడవలసిందే. అర్థమైందా? ఈయన దగ్గరికి వచ్చి చేరిస్తే మళ్ళీ ఏదో అవతారం పెట్టి వామనుడు అవతారమో ఏదో ఒక అవతారం పెట్టి పోతాడు. అందుకని ఈయనకి సమానమైన వాడు ఉపమానమైన ఎవడు లేడు. కాబట్టి లోకములో ఏది ఒక సమానమైన వస్తువు కాకుండా ఉత్కృష్టమైన వస్తువు ఉందో దాన్ని ఏమంటారు? అతులహ. అతులాయ నమః అని అంటే ఈ లోకములో ఆధిక్యత చెందినటువంటి ఎందుకు విష్ణుమూర్తి నీకు నమస్కారము. శరభ చెప్తున్నా ఇప్పుడు. శరభ అన్నారు. శర అంటే ఏమిటి? శరీరాన్ని. శర అంటే అది శరములు అంటే ఏమిటి? శీర్ణములు అనమాట. శరభం అంటే ఏమిటి? శీర్ణం. శీర్ణం అంటే నష్టమైపోవడం. శరభ అంటే ఏమిటి? శీర్ణములు. ఏమిటి శీర్ణములు అంటే చెప్పాడు. శరాహ శరీరాన్ని శరీమానత్వాత్ ఏమి తేషు ప్రత్యేగాత్మతయా భాతి శరభ. శర అనే దానికి అర్థం ఏమిటంటే సిరిమానము. శర అంటే ఏమిటి? సిరిమానం, నష్టం. ఇప్పుడు గోడ ఉంది, కొన్నాళ్ళకి గోడ కొంచెం కొంచెం పడుతుంది. ఆకులు ఉన్నాయి, కొన్నాళ్ళకి ఎండిపోయి అలా సిరిమానం అయిపోతూ ఉంటుంటాయి. అర్థమైందా? పుస్తకం ఉన్నది, కొన్నాళ్ళకి ఏమవుతుంది? ఇది ఒక 100 ఏళ్ళు అవుతుంది, దానంతటే ఇచ్చిపోయి పోతూ ఉంటారు. దీని పేరు ఏమిటి? సిరియమాన. దీన్ని ఏమంటారు? అలాగనే శరీరం కూడా ఏమైంది? సిరియమానం. అటువంటి సిరియమానమైన శరీరములో తన యొక్క ప్రకాశాన్ని ఇచ్చి ప్రకాశింప చేస్తున్నాడు కాబట్టి శరభ. శరభవాయ నమః అంటారు కదా. ఈ ప్రకారముగా ఏమి అటువంటిది అనమాట శరభ. శరభాయ నమః. మనం నామాలు చదువుతుంటాం కదా, ఆ నామాలకు అర్థం ఏమిటో మనం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకుంటే ఏమైంది? స్వరూపాన్ని తెలుసుకున్నట్టు అవుతుంది, లేకపోతే నామమే అవుతుంది. నామానికి ఉన్న పవరును స్వరూపాన్ని తెలుసుకున్న నామ తాత్పర్యం తెలుసుకున్న పవర్ వేరేగా ఉంటాయి. అంతే కదా. ఇప్పుడు మనము ఎన్నాళ్ళైనా సరే చెరుకు రసం తీపిగా ఉంటుంది, తీపిగా ఉంటుంది, తీపిగా ఉంటుంది అనుకున్న నామం దాని తీపి ఎంత ఉంటుంది? ఇలాగా మన 10,000 జపం చేసినా తీపిగా ఉంటుంది, తీపిగా ఉంటుంది, తీపిగా ఉంటుంది, కొంత తీపి ఉంటుంది అంతే. నోరు ఊరుతుంటుంది అంతే జపం చేసిన సేవ. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? దాని తీపిని చూడాలి. అలాగా ఆ నామంలో ఉన్నటువంటి రసాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే అనుభవం అయిపోతుంది. అది అని చెప్తున్నాడు. శరభ భీమ అది అనమాట. ఇంకా చెప్తున్నాడు ఇప్పుడు బిభేతి
అస్మాత్ సర్వమితి భీమ. భీమాదయో అపాదాని ఇది పాణిని స్మృతి సన్మార్గవర్తినాం అభీమ అని చెప్తున్నారు ఇక్కడ. విభేది అస్మాత్, వీరి వలన సమస్తము కూడా ఎవరు అష్టదిక్పాలకులు గాని, నవగ్రహాలు గాని, దేవతలు గాని, దేవేంద్రులు గాని, మనుషుల్లో రాజులు గాని, చక్రవర్తులు గాని అందరూ ఏమవుతారు? విభేతి, అందరి ఇతర వల్ల భయం కలుగుతుంది అనమాట. దానికి మనకే భయం లేదు కానీ వాళ్ళందరికీ ఇంద్రుడికి భయమే, చంద్రుడికి భయమే, సూర్యుడికి భయమే. మనకు మాత్రం భయమా? నేనే లేదు. భయం ఉందా మనకి? వాళ్ళందరూ భయపడి పని చేస్తున్నారు. వాళ్ళు చక్కగా తెల్లవారు లేసి 6:30 కంటే సూర్యుడు 6:30కే ఉదయం అవుతాడు. ఒక్కసారి అయినా లేట్ అయిందా? ఎప్పుడైనా లేట్ కాదు. సాయంకాలం 2 గంటలకు 2 గంటలకి అవుతాయి. ఎంత కరెక్ట్గా వాళ్ళందరూ లేస్తున్నారు చెప్పండి మరి. మనం రాత్రి పూటగా నేను సినిమాకి వెళ్ళిపోయామంటే ఏమవుతాయి? తెల్లవారు లేచి మళ్ళీ 10 గంటలకే లేస్తాం. వాళ్ళు ఒక్క రోజుకైనా సెలవు పెట్టారా? ఏ ఉద్యోగం అని చూడండి మీరు. కాదు. అందుకని వాళ్ళకి ఎప్పుడు భయం అనమాట. ఏమండి భయం, జాగ్రత్త, భయం నాకు ఏమి జాగ్రత్త ఉన్నోడికే భయం ఉండదు. అది నిద్రపోయేవాడికి ఎప్పుడు భయమే. అర్థమైందా? అందుచేత భయం. భయాస్తపతి సూర్య, భయాస్తపతి ఇంద్ర, భయాస్తపతి అగ్ని, భయాస్తపతి వాయు. కాబట్టి వీళ్ళందరికీ భయం చేస్తున్నారు వీళ్ళందరికీ. కాబట్టి వీళ్ళందరికీ అదే భీమ. భీముడంటే భయంకరం గలవాడనమాట భీముడు. అలాగనమాట. ఇంకా ఏమిటి చెప్పినారు మరి? ఇక సన్మార్గవర్తిన అభీమ. ఈయన వల్ల ఎవరు తెలుస్తారు? దుర్మార్గులకు అసలే భయమాట. అర్థమైంది కదా? వాడంతే కదా. ఆ కంసుడికి ఎప్పుడూ కూడా కృష్ణుడు ఎక్కడ వచ్చినాడా అదే దృష్టి. ఇంట్లో రాత్రిపూట కానీ పెళ్లి కానీ ఆ పాలు తప్పని మొత్తం వేసి కింద పడితే కృష్ణోశ్వరేమో చెప్పాడు. అది అంత భయం ఎవరికి? అంతే కదా. మామూలు వారికి భయం ఉంటుందా? భయం ఉండదు. ఎప్పుడైతే హిరణ్యకేశ్వరుడు అవతారం వచ్చేసిందో, నరసింహ అవతారం వచ్చేసిందో హిరణ్యకేశ్వరుడికి అప్పుడు భయం పుట్టింది. అర్థమైందా? అంతవరకు భయం ఉందా? అందుకని ఆ భీకరం ఏంటంటే ఎవరు సన్మార్గరహితంగా ఉంటారో, సన్మార్గం లేని ఉంటారో వాళ్ళకి భయం. అర్థమైందా? ఇంకా నియమపాలకులకి భయం. నియమపాలకులు కూడా భయమే. ఒక్క నియమాన్ని తప్పకుండా గాలిదేవుడు మన కోపం వస్తే అప్పటి వంట అయినా మానేస్తాం, కాదు హోటల్కి తిండండి అంటాం. అర్థమైందా? ఆ ప్రకారంగా మన ఒక్కసారి వాయుదేవుడు కోపం వచ్చి ఆయన డ్యూటీ మానేమనండి, మొత్తం మనం అందరం గోయిందా ఏడుకోండి వెంకటేశ్వర. కాబట్టి అలాగా ఒకటి భయం చేత లోకం నడుస్తుంది. రెండవది ఏమిటి? దుర్మార్గులందరికీ భయోత్పాదన కలిగించేవాళ్ళు, లేకపోతే వాళ్ళు బాగుపడారు. సన్మార్గులు కూడా మింగేస్తారు ఎవరు. అందుకని వాళ్ళకి. ఇంకెవరికి భయం లేనివాడు సన్మార్గులకి ఎప్పుడు భయం లేదు. ఏం భయం చెప్పండి? ఆ ప్రహ్లాదం తీసుకెళ్ళి అందులో పరీక్షలు కాలుతున్నటువంటి మనం పొయ్యి మీద వేపినటువంటి దొరకాయలు వేపుతాం కదా, బీరకాయలు, ఆ వేపినటువంటి దండాలో పడేసినారే. మరి ఇప్పుడు పూర్ణాలు చేస్తుంటే పెట్టి నూనె మర పెడతాం లేదా? ఆ పూర్ణాలు వేసినట్టుగా ఈయన పడేసినాడు. ఏమైనా భయపడ్డా? ఆ పూర్ణాలు వండేటప్పుడు కానీ ఆ ఒక్క నూనె చుక్క మన కాలు మీద పడిపోతే ఇంకా రేపటి నుంచి ఈ పూర్ణాల దగ్గర నేను కూర్చో, నాకు ఈ డ్యూటీ వద్దు స్వామి అనిస్తారు. అర్థమైందా? కాదు. అది కానీ బట్ట మీద ఒంటి మీద పడినా పర్లేదు, బట్ట మీద పెడితే అసలే కొద్ది అంట, అదే ఆ బట్టకు అయిపోతుంది, మరక పడిపోతుంది. అర్థమైంది కదా? అందుకోసం ఈ ప్రకారంగా వేకింద పడిన భయం ఉందా? ఏమి భయం లేదు. అందుకోసము అటువంటి వాళ్ళందరికీ భీముడు, దీనికి భీముడు అటువంటి స్వరూపం అన్నమాట. ఈ ప్రకారంగా చెప్తున్నారు అన్నమాట. ఇక సమయజ్ఞ సమయజ్ఞ అన్నారు.
సత్ సృష్టి స్థితి సంహార సమయమి తుభ్యమదేవి సత్ సత్తు మయాన్ జానాతి సత్ సమయాన్ జానాతి ఇతి వా సమయజ్ఞ సర్వభూతేషు సమత్వం యజనం సాధ్యత్యేతి వా సమయజ్ఞ సమత్వం ఆరాధనం అచ్యుతస్య ఇది ప్రహ్లాదవచనాత్ సమయజ్ఞ. ఏమి ఇక్కడ ఏమిటి, మనకి షడ్ ఋతువులు ఉన్నాయి. ఎన్ని ఋతువులు ఉన్నాయి? 6 ఋతువుల పేర్లు వచ్చే కొన్ని ఉన్నాయి, మర్చిపోయినారా? రోజు సంకల్ప శరీరాలు కొంటూ ఉంటారు ఋతువులు అనమాట. అది అర్థమైందా? వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత్ ఋతువు, శశి ఋతువు. అర్థమైందా? ఇవి 6 ఋతువులు. మరి ఈ ఋతువుల్లో ఏ ఋతువుకి ఏది చక్కగా చేకూర్చాలో సమానంగా ఎప్పుడు చూస్తూనే ఉంటుంటారు. అవి ఎప్పుడు కూడా సమానంగా చూస్తూ ఉంటారు. సమానంగా ఆయన ఏం చేస్తారు? చూస్తూనే ఉంటుంటారు. కాబట్టి సమయజ్ఞ అది. ఇంకా ఏంటి? సృష్టి ఎప్పుడు, స్థితి ఎప్పుడు, సంహారం ఎప్పుడు, వీటిని కూడా చక్కగా తెలుసుకున్నవాడు. వీటన్నిటినీ తెలుసుకున్నవాడు. ఇక్కడ యజ శబ్దానికి కేవలం యజ్ఞమే కాదు, సమయజ్ఞ అనేటప్పుడు యజ, పూజ, సంగతి, కరణ, ధనాదీనా యజి శబ్ద ప్రయోగ. యజ్ఞ శబ్ద. అందుకని యజ్ఞం అంటే పూజ, సంగతి అంటే జీవ బ్రహ్మణం ఏకత్వం అనేటువంటి విశేషమైన విచారణ కూడా సంగతి అన్నమాట. ఇది యజ్ఞ శబ్దానికి అర్థం. అందుకే జ్ఞాన యజ్ఞేన భగవద్ ఆరాధనార్థే కృష్ణ పరమాత్మ ప్రీత్యర్థే గీతాపారాయణే చెప్పే వినియోగ. అర్థమైందా? గీతాపారాయణ మనం చెప్పించడానికి ఒకటి జ్ఞాన యజ్ఞం అయింది. యజ్ఞ శబ్దానికి అది యజ సంగతి. యజ పూజ, పూజ ఒకటైంది, సంగతి ఒకటైంది. యజ పూజ సంగతి కరణము, దానము ఇత్యాదులన్నీ కూడా ఈ శబ్దానికి అర్థం అన్నమాట. అందుచే చెప్తున్నారు ఈ ప్రకారముగా. ఇక యజనము అర్థమొకటిచే సమత్వరూపమైన ఆరాధన కలవాడు సమయజ్ఞ. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనము సమత్వం యోగ ఉచ్యతే అన్నారు. ఏమన్నారు? సమత్వం యోగ ఉచ్యతే. కాబట్టి మనము అన్నిటి యందు సమమైన భావమును ఉంచుకోవడమే యోగం. ఇదేమైంది? యజ్ఞమైంది. అయిందా? అందరి యందు సమానంగా చూడటమే యజ్ఞం. ఈ యజ్ఞం అయితే గంట చేయొచ్చు కానీ ఆ యజ్ఞానికి ఈ జన్మే సాగు. ఏమంటారా? ఆ యజ్ఞానికి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సురచేష్ట పాకేచ పండిత సమదర్శిన. పండిత సమదర్శిన. ఏ శాస్త్రం చదువుకున్న పండితులు కాదు వాళ్ళు. పండ అంటే ఏమిటి? ఆత్మవిషయక బుద్ధి ఎస్య అస్థితి పండిత. ఏమి పండిత అంటే ఆత్మ విషయ సంబంధమైన బుద్ధి జ్ఞానం వారి పండితులు. మరి మామూలుగా ఉన్నవారు పండితులే. వీరు శాస్త్ర పండితులు. శాస్త్ర పండితులు సమానం ఎక్కడ ఉండదు. వారు ఎక్కడ నాకన్నా ఎక్కువ చెప్పేస్తాడు అని చెప్పి ఆ సభలో వాడిని ఎలాగైనా కొంచెం కుదలు తీసేయాలి. నేనే నాకు రావాలి, ఆ ఇచ్చిన పురస్కారం కూడా నేనే తీసుకోవాలి. అక్కడ వదలను కదా మరి. కాబట్టి అక్కడ సమయజ్ఞం ఉందా? ఉండదు. ఎలాగైనా నాకంటే ఆయన ఒక శ్లోకం తక్కువే చదువుతున్నాడు, తక్కువే అర్థం చెబుతున్నాడు అనే దృష్టి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మనం సమత్వం ఆరాధనం అచ్యుతస్య అన్నాడు ప్రహ్లాదు. అచ్యుతస్య ఆరాధన ఎలాగుండాలి? సమత్వం. అందరి యందు సమానంగా చూడడమే మనకు అచ్యుతుని యొక్క ఆరాధన. ఈ ప్రకారంగా సమయజ్ఞ అని పేరు మనకి చెప్తున్నారు. ఇంకా హరిహి హరిహి అని చెప్తున్నారు. మరి యజ్ఞేషు హవిర్భాగం హరతీతి హవిర్హరిహి అన్నారు. ఏమైందా? యజ్ఞేషు యజ్ఞముల యందు హవిర్భాగం హరతీతి. ఇప్పుడు ఎందుకు భగవద్గీతలు ఏం చెప్పా? అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ. భగవద్గీతలో అర్థం ఏం చెప్పారు? అహం నేనే
సర్వయజ్ఞానం భోక్త. ఈ యజ్ఞములు ఆ రూపంలో పోతూ ఉంది. మనం యజ్ఞం చేసేటప్పుడు ఏం చేస్తాం? ఆహుతి వేస్తాం. అర్థమైందా? ఆహుతి వేస్తాం. మరి ఆహుతిని తీసుకెళ్లేవాడు ఎవరు? అగ్నిదేవుడు తీసుకెళ్తారు. అర్థమైందా? అందుకని అందరూ యజ్ఞం చేసినప్పుడు నిద్రపోకూడదు. అర్థమైందా? స్వాహ అని ఎప్పుడు అంటారు? అప్పుడు వెయ్యాలి. అది ఆ ముందేసింది పెద్దమైపోద్ది, వెనకేసింది పెద్దమైపోద్ది. అప్పుడు సరిగా ఆయన ఆకలిస్తాడు. మంత్రం అయిపోయాడంటే స్వాహా అనేసి ఆకలిస్తాడు అన్నమాట. అప్పుడు వేస్తే తీసుకెళ్ళి ఇస్తుంటాడు. అర్థమైందా? అందుకనే స్వాహ అని మనం కూడా అనుకుంటే ఆయన అన్నప్పుడు మన నిద్ర ఉన్న నిద్ర ఓడిపోతుందా? ఇప్పుడు నిద్రపోలే యజ్ఞం చేయలేదు, ఉపన్యాసం నిద్రపోతారే కానీ యజ్ఞం చేయ నిద్రపోతారా? ఎక్కడైతే ఇప్పుడు పూజలు చేసుకొచ్చా కూడా ఎంత రెస్ట్ లేదు కదా, ఇప్పుడు తోగుతారు ఎవరైనా. అర్థమైందా? నిద్ర సామాన్యమా? ఇదేంటంటే అజ్ఞానం మైమర్పిస్తుంది. ఇక్కడే ఎక్కడ? ఇక్కడే ఎక్కిన పోంటది. వంట చేసింది ఎక్కడ నిద్ర వచ్చింది ఎవరికైనా? రానే రాదు. అందరూ పిల్లల్ని కూర్చుని పెట్టి మన దేవుడి దగ్గర కూర్చొని పుస్తకం పట్టుకోవడమో జపం చేసే సమయంలో నిద్ర వస్తుంటారు. ఏది ముఖ్యమో దాన్ని కప్పి పెడుతుంటది అనమాట. ఏది అముఖ్యమో దాన్ని చక్కగా చేస్తూ ఉంటుంటారు. ఒక స్వామీజీ వారు ఏం చేశారు తెలుసా? ఒక ఉపన్యాసం ప్రారంభించారు ఒక దగ్గర. ఆయన ఏం చేశారంటే ఆయనకు కూడా ఒక 40 రోజులు ఓంకార సత్రయాగం అని పెట్టుకున్నారు. 40 రోజులు స్వామివారు చాలా బ్రహ్మాండంగా మొట్టమొదటి రోజు మాత్రం ఊరేగించినారు. ఇక ఊరేగిస్తుంటే అందుకే ఊరేగిస్తారు. ఏదైనా కార్యక్రమం ప్రారంభించినప్పుడు మంచి మంచి బ్యాండ్లు పెట్టి భజనలు పెడితే వాళ్ళ దగ్గర కార్యక్రమం జరుగుతుంది అనమాట. అందుకు ఊరేగింపు. అందుకని ఈ బ్యాండ్ వాయిస్తే అందరూ బయటకు వచ్చి తెలవాలి ఎవరు పెళ్లిపోతుందో. ఆ మ్యూజిక్ లో తేడా ఉంటుంది. వాళ్ళు కూడా కొంతమంది ఈ మ్యూజిక్ ఇంచుతారు నిజానికి ఏమంటారు, ఆ పెళ్లి బ్యాండ్ మ్యూజిక్ అయితే పరిగెత్తి వచ్చారు కొంతమంది. సాగు మ్యూజిక్ అయితే అక్కడి కింద పోతాలి అంటారు. దేవుడి మ్యూజిక్ అసలే తెలిసిపోతుంటారు. ఇంక స్నానం వేసే దేవుడిని నేను చూస్తాను అంటారు. అర్థమైందా? ఈ ప్రకారంగా ఆ బ్యాండ్లన్నీ కూడా వస్తుంటాయి అనమాట. సరే, ఈ స్వామివారికి బ్యాండ్లు పెట్టి అందరూ జనాలు ఇక స్వామివారు చూశారు. ఈ గ్రామం ఇంత గ్రామంలో ఇంత జనం వచ్చారంటే హైదరాబాద్ టౌన్లో కూడా అంత జనం లేరే. కాబట్టి ఈ గ్రామం చాలా బాగుంది అనుకోండి ఎవరు? స్వామివారు. ఇక మొత్తం అంతా నిండిపోయినారు. 500 మంది వెళ్ళిపోయారు. ఎక్కడ? వాళ్ళు. వాళ్ళందరూ మొదట్లో ఎప్పుడు వెళ్ళిపోతామని చూసిన వాళ్ళు అందరూ. సరే, మొత్తం మీద మొదటి రోజు కదా అందరూ వస్తారు కదా. సరే అయిపోయింది. స్వామివారి సంతోషం అయిపోయింది. ఎందుకంటే భోజనం చేసేవాడికి ఏముండాలా? ఎక్కువగా భక్తకి పళ్ళెం నిండా ఉండాలి. తినేవాడికి పళ్ళెం నిండా ఉంటే వాడికి ఆనందం అనమాట. ఇవాళ అలాగే మా స్వరూపంగా చేయిస్తున్నారు. ఏమిటి పళ్ళెం నిండా ఏమంటారు? కాబట్టి పళ్ళెం నిండా ఉండాలి. వక్తకి ఏముండాలి? జనం ఉండాలి. ఆళ్ళు నిండా ఉండాలి. భక్త పళ్ళెం నిండా ఉండాలి. ఇది సంతృప్తి అనమాట. ఇక ఆయన చూసేసరికి ఆయనకి బాగా కడుపు నిండిపోతుంది. ఎవరికి? అంతే కదా కడుపు. పల్లె నిండా ఉంటే భోజనోడి కడుపు నిండుతుంది, చెప్పేవాడి కాళ్ళు నిండా ఉంటే ఇది కడుపు నిండుతుంది. సరే, మొత్తం మీద అయిపోయింది. ఆ రోజు అందరూ వచ్చిపోయారు. మరునాడు జనం వస్తారు. మొదటి రోజు ఊరికి పంపించారు. సరే, 300 వచ్చారు. వచ్చి ఏమైపోయింది వీళ్ళందరూ 15 రోజులు వేసరికండి, 20 రోజులు వేసరికి మొత్తం గోవింద. ఆఖరి 10 రోజులు వేసరి 10 మంది కూడా లేరు. నవగ్రహాలు 9 మంది ఉన్నారు. అర్థమే. స్వామివారు చూశారు. ఏమిట్రా ఇలా వచ్చింది మన పని? మన ఉపన్యాసం ఇలా నచ్చలేదా ఈ ఊరోళ్ళకి? కానీ ఇలా తగ్గిపోతున్నారు రోజును. ఇక అనుకొని అయిపోయి లాస్ట్ సన్మానం చేయాలి కదా అందరికీ. స్వామికి సన్మానం కమిటీ వాళ్ళు అన్నారు, స్వామి రేపు మీకు సన్మానం ఉంటుంది, మీకు పూలమాలనే ఇచ్చిస్తాము. నాకు తేవడం కాదయ్యా, ముందు ఓ 9 మాలలు పట్టుకురా అన్నారు. ఎవరు? ఎందుకన్నారు? ఈ 9 మంది లేకపోతే మీ కమిటీ కాబట్టి అంటే మొత్తం లేదని నేనెవడు చెప్తాను. 9 రాళ్ళు పెట్టుకోవాలి అప్పుడు నవగ్రహాల్లాగా అన్నారు. అది కాదు స్వామీజీ, భక్తులకి ఎప్పుడు కూడా ఉండాలి కానీ శ్రోతలకు మాత్రం మాల లేదన్నారు. ఇదేమంటే వాళ్ళు 10 మంది లేకపోతే ఎవరికి చెప్తాను? నువ్వు చెప్తావా?
నువ్వేమో కూర్చోవు, ఆయన అన్ని సర్ది వెళ్ళిపోతావు. ఎవరు ఆయన ఆ నెంబర్లో మంచిగా నెంబర్ కూర్చునే పనులు వస్తాయండి. మా పని ఈ పని ఏ పని అవ్వదు వాళ్ళు కూర్చుంటే. అందుకని 2 పక్కలు చూసుకొని నెంబర్ లేదే. సరే ఆయన చూసి అక్కడికి ఏం సరే ఈ స్వామ్యము ఈ రోజుతో మనం వదిలించుకున్నాం. ఈయన ఎక్కడ ఉపన్యాసం దగ్గర చెప్తూనే ఉంటారు. అలానే ఊరి కమిటీ వాళ్ళు మాల కూడా తేలేదు ఈ క్రిందికి అపఖ్యాతి మనకి. అయితే ఒకటి వారి క్వాలిటీ మాల వేరు, మీ క్వాలిటీ మాల వేరు అని స్వామి అంటారు. అలాగే ఏదో మాల తింది మొత్తం మీద మరీ అంతే కోపం వస్తుంది కమిటీ వాళ్ళకి. మొత్తం మీద ఈయన పెద్ద మాల తెచ్చారు. ఆమె 9 మాలలు తెచ్చారు. అందులో రామన్ ఉన్నాడు, పెద్దోడు అది లేరు అనమాట. 9 మంది రామన్ రా అన్నాడు. వచ్చినాడు. ఆయన వచ్చిన తర్వాత ఇగో ఎందుకంటే మీ 9 మంది రత్నాలు అయినారు, ఒక్కడు మాత్రం ఏమి ఈ ఊర్లో చదువు వినేవాడే లేదు నా ఉపన్యాసం. మొదటి నుంచి వచ్చారు మీ 9 మంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చినాడు మీ 9 మంది. కాబట్టి మీ 9 అక్కడికి నుంచి నువ్వు కదా, నీకు ముందు మాల వేయాలన్న. స్వామి మా సంగతి ఇది వింటారు, మీరు వింటారన్నారు. ఏంటి సార్ మీ సంగతి అన్న. ఈ మాలకి మేము అర్హులు అవునా కాదు మీరు నిర్ణయించాలి, మా స్టోరీ చెబుతాం. ఏమిటి మీ స్టోరీ అన్నారు. ఏమీ లేదు, మా 9 మంది కథ ఏమిటంటే ఇప్పటికి 2 సంవత్సరాలు నిద్ర పట్టక వస్తూనే ఉన్నాం. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి నిద్ర మాత్రం మీరు ఎక్కడ పోతూనే అర్థమవుతుంది స్వామిజీ నిద్రలు. కొంతమంది అన్నారు ఎందుకురా ఈ మేము 9 మంది ముఠ ఏంటి 2 సంవత్సరాలు పెట్టి. కాబట్టి ఏంటంటే రాత్రికి ఒక లెవెల్ అన్నారు మీలాంటి పెద్దవాళ్ళు, ఒరే ఎందుకురా నిద్రపడి వస్తున్నారు, ఆ ఉపన్యాసం దగ్గర పోకూడదా అన్నారు. ఇక స్వామీజీ అది ఏ ముహూర్తాన్ని వచ్చేమో కానీ మీరు మొట్టమొదటి ఓం అని అంటారు 3 సార్లు. అప్పుడు మాకు ఎలాగ నిద్ర వచ్చిందంటే ఆ ఓం మనిషిలో మాకు మైక్ వచ్చింది అనమాట. మళ్ళీ మీరు లాస్ట్ లో ఓం అంటారా అప్పుడు తెలివి వచ్చేది. అర్థమైందా? లాస్ట్ లో ఓం అయినప్పుడు తెలివి వచ్చేది. మీ భగవంతుడి దయ వల్ల మీ అనుగ్రహంతో ఈ 40 రోజులు కూడా మేము బ్రహ్మాండంగా నిద్రపోయినాం. కాబట్టి దయచేసి మేము కోరుకున్నది ఏమిటంటే ఇంకొక ఓంకార సత్యదేవ 40 రోజులు పెంచితే మా జీవితం ధన్యమైపోలేదు. లాస్ట్కి మీరే రత్నాలే అనుకున్నారు నేను, మీరు కూడా మీ పరిస్థితి ఇలాగ అయిపోయింది. అయ్యో ఏమిటో నా కర్మ పూర్వ జన్మ కర్మ. అంటే మీరందరూ అటువంటి వాళ్ళు కాదులేండి. ఏమంటారు మీరందరూ ఎంతో తెల్లారి పూజలు చేసుకొని హోమాలు చేసుకొని ఎప్పుడు స్వామివారు చెప్తారా ఎప్పుడు మళ్ళీ ముగిస్తారా అనే ఆలోచనతో ఇప్పుడు తొందరగా ముగిస్తారు. కాబట్టి నిద్రపోరు. ఇది ఈ 2 ఉంటాయి అనుకో నిద్రపోరు వాళ్ళు. కాబట్టి అర్థమైంది కదా అందరికా. అందుకని ఈ నిద్ర అనేది అలాంటిది. ఈ నిద్ర సామాజిక ఎవరికే విడిచిపెట్టలేనమాట. అందుకు చెప్తున్నాను అనమాట. ఈ ప్రకారముగా హరి అందుకని ఎక్కడ హోమం చేసినప్పుడు ఎవరు నిద్రపోరు. ఇంకోటి ఆ వామం చేసేటప్పుడు కొంతమంది ఆ అగ్ని స్థిర వెళ్ళిపోయిందికో అప్పుడు ఏమనుకోండి అయ్యో వామం అంతా వ్యర్థమైపోయింది అనుకో. పోయేది ఇచ్చారా వామం ఎందుకు అర్థం చెప్పండి. ఒకవేళ చిన్న నిప్పొచ్చి పడిపోయింది అనుకోండి, ఇప్పుడు చీర కాలిపోయింది అనుకోండి అంతా, అప్పుడు అందరూ ఏమనుకుంటారు ఈవేళ వామం అంతా ఏమి ఇలాగైపోయింది ఏమైపోయింది ఏమి దానికోసం ఎంతకండి ఎప్పుడు చింతించకండి. దేవుడి దగ్గరికి వెళ్ళాము ఊది బట్టి ఏమో మన దగ్గర పడిపోయింది. దీనివల్ల లేదు మన మనస్సు అక్కడ ఏకాగ్రత చేసింది, అది అంతకోడి పుణ్యం వస్తూనే ఉంటుంటుంది. కానీ ఇదేదో కొబ్బరి మొక్క సరిగ్గా పగలకపోతే ఈవేళ మన పూజే బాగా కాలేదంటుంది. పూజకి కొబ్బరి మొక్క తేడండి. కొబ్బరి మొక్క దాన్ని ఎలా కొడితే అలా పోతుంది అంటే దానికి పెద్ద ఇది ఇలాంటివన్నీ పెట్టుకోకూడదు. అర్థమైంది. ఈ చేదస్త ఎక్కువ అయిపోతాం వచ్చింది కూడా. అందుకే చెప్తున్నాను ఇలా చిన్న చిన్నవన్నీ ఇది సంబంధమే లేదు. దాని లాభం దాంతే దీని లాభం తింది. అర్థమైంది కదా. అంతే మన భగవంతుడు అనుగ్రహం ఉంటుంది. ఆయన అనుగ్రహం ఉంటే చేరేందుకు కాల్ చేసినాడని అంటే అంటామా. ఆ నిప్పు పెట్టుకొని ఒంటి మీద పెట్టుకొని భగవంతుడా అంటే ఊరుకుంటుందా? నారాయణ నిప్పు పెట్టుకున్నాం అనుకో అదే చల్లగా ఉంటుంది. నారాయణ లీల నవరస భరితం అన్నట్టే ఉంటుంది. అర్థమైందా? అందుకోసం మనం ఈ చిన్న చిన్నవన్నీ మీరు అనుమానాలు పెట్టుకోకూడదు. ఎవరో శివలింగం ఇచ్చారనుకోండి, అది ఇంట్లో పెట్టుకున్నాడు, మన ఇంట్లో 10 రూపాయలు 100 రూపాయలు పోయామనుకోండి, ఇక అప్పటి నుంచి అనుమానం. ఈ శివుడు రావడం 100 రూపాయలు పోయింది కాబట్టి ఇక పూజారి 10 రూపాయలు ఇచ్చి మనం ఇచ్చేస్తాం. అదే మీకు శివుడు వచ్చినందుకు లాభమేగా నష్టమో ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. ఎవరో చిన్న వినాయకుడి దగ్గర ఇచ్చారనుకోండి,
ఆ పెట్టుకున్న రోజు నుంచి ఏదో కష్టం వచ్చిందనుకోండి, ఈ విగ్రహం పెట్టుకున్నందుకు కష్టానికి సంబంధమో ఏమైనా గుర్తుపెట్టుకుంటున్నారా? ఏదో ఇక్కడ అంటారు స్వామి ఊకొడతాం కానీ అవన్నీ అది మామూలు అవుతాయా మళ్ళీ మొదలు వెళ్తారు. అది అంటే అలాగే ఇప్పుడు అనుకోకూడదు ఎవరు. ఎందుకంటే అప్పుడప్పుడు తెలియకపోతే ఏమి ఏదో అనుమానం పడిపోతారు. అందుకని ముందు మనం మారితే అదే అలాగే అందుకే అర్థమైంది కదా అందరికీ. అందుకోసం ఈ చిన్న చిన్నవన్నీ ఏమి ఎక్కడికి పో ఏమంటారు. మీరు 40 రోజులు మొక్కారు దేవుడికి, మొక్కగా 41 మన పని కాకపోతే ఇప్పుడు ఏమనుకుంటాం, అండగా ఈ 40 రోజులు ఈ దేవుడు మొక్కే బదులు మా మొదలు తెలియలే ఈ దేవుడి సంగతి పవర్ లేదని ఇప్పుడు తెలిసిందని చెప్పి ఇంకో దగ్గరికి వెళ్తాం. ఇందులో పవర్ అంటే ఏం లేదు, అన్ని పవర్లు ఒక్కటే. సరే, మొత్తం మీద హవిర్హరిహి ఈ ప్రకారముగా హవిర్భాగాలన్నీ కూడా ఆ యొక్క ఎవరికి అగ్నిదేవుడికి తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నాడు. అది అందుచేత సరే అది గ్రహించేవాడు ఎవరు? హరి. యజ్ఞో వై విష్ణు, యజ్ఞో వై విష్ణు. విష్ణు స్వరూపం కంటే యజ్ఞం భిన్నమో కాదు అని ఈ ప్రకారముగా భగవద్గీత కూడా మనకి చెప్పినట్లుగా హవిర్హవి. ఇంకా ఏం చెప్పాడు? సర్వలక్షణ లక్షణ్య, సర్వలక్షణ లక్షణ్య. కాబట్టి ఇది భగవద్వచన సర్వై లక్షణై ప్రమాణై లక్షణం జ్ఞానం జాయతే యత్తద్ వినిర్దిష్టం సర్వలక్షణ లక్షణం చెప్తున్నాడు ఇక్కడ. లక్షణై అన్నాడు. లక్షణం అంటే ఏమిటి? మనకి ఇప్పుడు ఒక ప్రమాణం, ఏదైనా మనం ఒక విషయాన్ని గంధవత్వం పృథివ్యా లక్షణం అంటారు. ఆయన లక్షణం ఎలాగ ఉందో చెప్పడుతారు లేదా? లక్షణం ఆయన ఏ లక్షణంతో ఉన్నాడంటే అది దానికి తెలుగులో ఏమిటి అంత మీకు వచ్చింది. ఈ పదం వాడతారా లేదా? ఆయన వాడటమే అర్థం తెలియదంటారా? అంటే ఆయన గుణగానాలు ఎలా ఉన్నాయి అర్థమైంది కదా. లక్షణం అంటే ఏమిటి? ఎవరైనా పెళ్లికి వచ్చినప్పుడు ఆ అబ్బాయి లక్షణం ఏమిటంటావు, ఆ అమ్మాయి లక్షణం ఏమిటంటావు? కాబట్టి అంటే ఏమిటి? ఆ గుణగణాలు అనమాట. అలాగనే మనం ఒక వస్తువుని తెలుసుకోవాలంటే గుణగణాలు. పృథివీకి లక్షణం ఏమిటి? గంధవత్వం పృథివ్యా లక్షణం. దానికి ఏమిటి ఉంది? లక్షణం గంధవత్వం. అది మళ్ళీ ఎలాగా? సురభి అసురభిశ్చ. ఆ గంధం కూడా దుర్గంధం ఉంటుంది, సుగంధము ఉంటుంది. ఈ ప్రకారముగా మనము రూపరహితవాన్ స్పర్శవాన్ వాయుర్లక్షణం. వాయువు లక్షణం అంటే ఏం చెప్తాము? వాయువు రూపము లేదు, స్పర్శ మాత్రం ఉంటుంది. మనకు వచ్చిన వేసవికాలం అలాగ ఉంటుంది, వేడిగా తగులుతుంటది, శీతకాలం చల్లగా తగులుతుంటాయి. ఇది లక్షణం అన్నమాట. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా లక్షణం. మరి పరమాత్మకి లక్షణం ఏమిటి అంటే ఒకటి స్వరూప లక్షణము, ఒకటి మనకి మామూలు లక్షణం. అర్థమైందా? మరి స్వరూప లక్షణం అంటే ఏమిటి? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. అంటే ఆయనకి లక్షణమే లేదు, అయినా సరే మనం ఏదో ఒక విధంగా చెప్పుకోవాలన్నమాట. లోకములో ఘటపటాదులన్నిటికీ లక్షణాలు ఉంటాయి, ప్రతిదానికి లక్షణం లేకుండా ఏది ఉండదనమాట. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అంటారు. ఒక వస్తువుని మనం సిద్ధి చేసుకోవాలంటే లక్షణము ఉండాలి, ప్రమాణము ఉండాలి అనమాట. ఏదో లక్షణం ఉండాలి, ప్రమాణం ఉండాలి. కాబట్టి అలా పరమాత్మకి ఎంతవరకు అంటే బుద్ధికి అందిన వరకే చెప్తుంది లక్షణం కానీ ప్రమాణం కానీ. బుద్ధికి అతీతమైన దానికేం చెప్పగలదా? అయినా మరి అసలే మనకు తెలియదు కదా. ఏదో ఒక లక్షణం ద్వారా ఆ లక్ష్యాన్ని పొందాలి కాబట్టి మనకి తెలుసుకోవాలి. అందుకు ఒకటి తటస్థ లక్షణము, రెండవది స్వరూప లక్షణం. దేనికి? బ్రహ్మకి అన్నమాట, మన బోధపడడానికి. తటస్థ లక్షణం అంటే ఏమిటి? యతో వాయుమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రయత్న విసంమితంతి తత్తు జిజ్ఞాసస్వ తత్తు బ్రహ్మ. ఇది తటస్థ లక్షణం. ఏమిటి? దేని నుండి సమస్తం పుడుతున్నాయో, దేని వల్ల అభివృద్ధి చెందుతున్నాయో, దేనిలో లీనమవుతున్నాయో అది బ్రహ్మ అనేది తెలుసుకో. తటస్థ అంటే తటం అంటే ఒడ్డు అనమాట. అంటే స్థిత తటస్థ. ఆ తటంలోనే ఉన్నాయంటారు కదా, కొబ్బరి చెట్లు మామిడి చెట్లు అనేసుకుంటారు కదా, అది తటస్థం. అనుకుంటాడు
వీడు అంటే ఒడ్డు నుండి అలా చూస్తుంటారు అన్నమాట. వాడిని కూడా తటస్థం అంటారు. సరే, ఇక్కడ ఈ ప్రకారమైన లక్షణం తటస్థం అంటారు. ఇక స్వరూప లక్షణం ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. కాబట్టి ఇది లక్షణం. సత్యస్వరూపమైనటువంటిది, ఇంకా జ్ఞానస్వరూపమైనటువంటిది, ఇంకా ఆనంద స్వరూపమైనటువంటిది. ఈ ప్రకారంగా మనం తెలుసుకుంటాం. మరి ఇక్కడ సర్వప్రమాణములు, ఈ సర్వప్రమాణంలో ఏమి ఇస్తుంది మనకి? జ్ఞానం ఇస్తుంది. ఏ ప్రమాణమైనా ప్రమాణం ద్వారా ఏం కలుగుతుంది? ఇప్పుడు మనం ప్రత్యక్ష ప్రమాణం నేత్రంతో చూస్తున్నాం. ఇది చూసినప్పుడు మనకేం కలిగింది? ఇంద్రియార్థ సన్నికర్షజన్య జ్ఞానం ప్రత్యక్ష. ఇంద్రియానికి విషయానికి సంబంధం వల్ల పుట్టిన జ్ఞానాన్ని ఏమంటాం? ప్రత్యక్ష జ్ఞానం అంటాం. ఈ విధంగా సర్వలక్షణ లక్షిణ్య. దీని చేత మనం చూసినా ఆ పరమార్థ స్వరూపమే ఏమి జ్ఞానము చేత నిర్దిష్టమవుతుంది. కాబట్టి ఆయనకేమంటారు? సర్వలక్షణ లక్షిణ్య. నీవు సమస్త లక్షణముల ద్వారా లక్షింపదగినటువంటి నీవే గాని ఇంకొకటి లేదు. ఏ ప్రమాణము ద్వారా అయినా సిద్ధి కావాలంటే అది నీవే దాని సిద్ధి స్వరూపుడు, ఇంకోటి కాదు అని ఈ ప్రకారముగా మనం చెప్తున్నారు. అందులో తత్ర సాధు సర్వలక్షణ లక్షణ్య తస్య పరమార్థత్వాత్. ఇంకా అందులో ఏమిటి? లక్షణాలు కొన్ని ఉంటాయి. లౌకిక విషయాలకి లక్షణాలు ఉంటాయి, పంచభూతాలకి లక్షణాలు ఉన్నాయి. అలాగనే ఏదైతే సాధు అక్కడ ఆచరణాత్మకమైనటువంటి వేద విహితమైనటువంటి ఏ స్థితిలో ఉంటుందో అది ఏమైంది? ఆ లక్షణం అనేది కేవలం పరమార్థత్వా, అది పరమార్థం అని చెప్పుకొచ్చారు. ఇంకా ఏమిటి? లక్ష్మీవాన్, ఇంకొక పదం ఇస్తున్నారు. లక్ష్మీవాన్, ధనం ఎవరి దగ్గర ఉంటే వాడిని ఏమంటారు? ధనవాన్. గుణం ఎవరి దగ్గర ఉంటే గుణవాన్. వాన్ అంటే ఏమిటి? వంతుడు అని. ధనవంతుడు, గుణవంతుడు. అది పురుషుడికైతే. స్త్రీలకైతే ధనవతి, గుణవతి అని గుణవంతురాలు, ధనవంతురాలు. అది ఈయన లక్ష్మీ అస్య వక్షసి నిత్యం వసతీతి లక్ష్మీవాన్. అస్య మహావిష్ణో వక్షసి, వక్షస్థలమునందు నిత్యము ఉంటున్నది కాబట్టి ఆయన ఎవరు? లక్ష్మీవాన్. లక్ష్మీవాన్. అందుకని మరి మహావిష్ణువుని పూజ చేస్తే లక్ష్మి కలుగుతుందా లేదంటే ఆయనలోనే లక్ష్యం ఉంది రాదా? ఈయన తృప్తి పడితే అమ్మగారికి కూడా తృప్తే. అర్థమైంది కదా అది. అందుకు లక్ష్మీవాన్. అందులోనికి చాతుర్మాసి మహావ్రతం, ఇంకా మహావిష్ణువుకి ప్రీతి. అర్థమైందా? ఒక్కరికొక ప్రీతిగా ఉంటాయి. ఈ ప్రీతిగా ఉండేటప్పుడు మనం వాళ్ళకు ఒక మాట అడిగితే ఏమంటారు? ఒకటి కావాలంటే 10 పట్టుకెళ్ళవయ్యా, ఒక్కటి అడిగినామంటారు. అర్థమైందా? వీటి సమయంలో ఏమండి ఓ చిన్నది ఏదైనా సరే ఒక వస్తువు ఇస్తే బాగుంది కదా, మాకు ఉపయోగం ఒకటే. 10 దుప్పట్లు పట్టువా, ఏమైపోయింది అంటారు. ఏమిటి? అది ప్రీతి అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ ప్రీతి సమయంలో మనం చేస్తున్నది వల్ల అక్షయం చాతుర్మాసం అన్నాడే. మనం ఒకటి కోరితే 10 ఇస్తుంటది ఈ 4 మాసాల్లో. అర్థమైందా? తర్వాత ఎవరైనా తర్వాత ఒకటి కోరితే ఒకటే ఇస్తారు. అదేనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు కాబట్టి డిఫరెన్స్ అదే అనమాట. ఇప్పుడు కొట్లు కూడా ఏమంటారు? ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు 60% ఏమంటారు? డిస్కౌంట్ అంటారు. అంటారు లేదా? మన్నది ఎవడ? మన్నది 20%. ఆ ప్రకారంగా ఈ చాతుర్మాస్యంలో చేసుకున్న వారికి ఏమిటి? అక్షయం % అనమాట. ఈ ప్రకారంగా అంటున్నారు. లక్ష్మీవాన్ సమితింజయ చెప్తున్నారు. ఇప్పుడు మనకి సమితిం అంటే యుద్ధం. సమితి అంటే ఏమిటి? యుద్ధం జైతీతి సమితింజయ. ఆయన ఎక్కడ ఈ యుద్ధం ప్రారంభించినా ఎక్కడా కూడా జయము లేకపోవడం అంటూ లేదు. అదే అనమాట. ఎక్కడైనా మనకి ఆ జయం అంటూ విజయం, భగవంతుడు జయం. అందుకే ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోభూతి ధ్రువా నీతి మధ్య మమ చెప్పేశారు కదా. ఎక్కడ యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారో అక్కడ విజయము, కీర్తి అనంతంగా వస్తూనే ఉంటుందన్నమాట. అది మరి ఇది ఈ స్వరూపమే మనకి శ్లోకం ఇచ్చింది.
అతులశరభో భీమః సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. ఇప్పుడు అందరూ చదవండి. విక్షరో రోహితో మార్గో విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరసః హేతుర్దామోదరసః మహీధరో మహాభాగః మహీధరో మహాభాగః వేగవానమితాజనః వేగవానమితాసనః. విక్షరః ఏం చెప్తున్నా మనకి? విక్షరః విక్షరాయ నమః. అయిందా? కాబట్టి క్షరం క్షరం అంటే ఏమిటి? నశించడం. ఇవి అనేది విగత క్షరం విక్షరం. ఏమి నాశనం లేదండి. విగత క్షరం విక్షరం. ఇంకా విశేషణ క్షరం తీసుకోకూడదు. ఏమి విశేషణ క్షరం అన్నా విక్షరం అవుతాడు అంటే బాగా నశించిపోయింది అర్థం కాదు. కాబట్టి అక్షర అనే పదానికి వి వచ్చినప్పుడు విగత. కాబట్టి నాశనం లేనిది ఏమైపోయింది? అక్షర అయిపోయింది. అర్థమైందా? నాశనం లేనిది ఏమైంది? అక్షర అయిపోయింది. అక్షరం అంటే ఏమిటి? నాశము కానటువంటిది. విక్షర అంటే ఏమిటి? నాశము కాని. అది అర్థమవుతుంది కదా. కాబట్టి ఏ స్వరూపాన్ని అయితే మనం ప్రార్థిస్తూ ఉన్నామో ఆ స్వరూపానికి ఎప్పుడు నాశము లేదు. విక్షరాయ నమః అక్షరాయ నమః అంటే ఆయనకి ఎప్పుడు నాశము. నాశము లేని వాడికి మనం పూజ చేస్తూ ఉంటుంటే, నాశము లేని వాడి యొక్క శ్రవణం మనం చేస్తూ ఉంటుంటే మనము కూడా నాశము లేని వారము అవుతాం. అవుతుందా? అయితే మనం నాశము లేని వారమే, కానీ మనకు తెలియదు. అందుకని వారి యొక్క పూజ అర్చన శ్రవణాదుల వల్ల మనం నాశనం లేని వారిని స్వరూపంగా మన బుద్ధిలో గోచరిస్తుంది. అందుచేత ఈ ప్రకారముగా ఏమి విక్షరః స్వచ్ఛందతయా రోహితాం మూర్తిం మత్స్య విశేషమూర్తిం వా వహన్ రోహితః. అయిందా? రోహితః అన్న. రోహితం అంటే ఏమిటి? మనకి ఇక్కడ ఇచ్ఛానుసారం ఏమి ఆయనకి ఏ వర్ణము కావాలంటే ఆ వర్ణాన్ని ఆయన ధరించేస్తాడు. అయిందా? ఆయన కొంతమంది రోహితం అంటే ఎరుపు వర్ణం కూడా చెప్తుంటారు. కాబట్టి ఇక్కడ ఏమిటి రోహిత ఆయన పేరు ఎందుకు వచ్చింది అంటే దీనికి రోహితమని ఒక మత్స్యం యొక్క మూర్తిని వహించేవాడు. అయిందా? ఈయన ఏం చేసినాడు? సోమకాసురుడు కూడా జన్మించినప్పుడు ఒక మత్స్యావతారాన్ని ఎత్తినాడనమాట. కాబట్టి అది ఆ విధంగా ఈ యొక్క భూభారం ఆయన ఏం పట్టు సోమకాసుడు ఏం పట్టుకుపోయాడు? 4 వేదాలు పట్టుకుపోయాడు. అర్థమైందా? వేదాలు పోతే మరి ఇంకా మనకి బయట రూల్స్ పోతే ఎవరిచ్చినట్టు ఆ రూల్స్ లో మొదలు పెడతారు. అర్థమైందా? ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక రూల్స్ పెడతారు. ఆ రూల్స్ ప్రకారంగా నడవాలి మనం. అప్పుడు మనకి లాభమే, ఇతరులకి లాభమే. ఇక రూల్సే లేదనుకోండి ఇక మనం చెడిపోతాం. అటువంటి దానిని చక్కగా ఏమి తీసుకొచ్చి మనకు అందించే ఆరోపణలు. మార్గాయ నమః. మార్గ ఎన్నో మార్గాలు ఉన్నాయి లోకంలో. లోకంలో తిరగడానికి కూడా మనకి ఎన్ని మార్గాలు ఉన్నాయి? అనేక మార్గాలు. మొత్తం భూమండలంలో తిరిగి రావచ్చు. కానీ ఇక్కడ ఏమిటి మరి ఏ మార్గం అంటే ముముక్షూణాం అన్వేషణం చెప్తున్నారన్నమాట. ముముక్షవః తం దేవం మార్గయంతి మార్గ పరమానందో ఏన ప్రాప్యతే స మార్గ. అయింది కదా మనకి చెప్తున్నాడు. ఇప్పుడు ముముక్షువులందరూ అన్వేషించినటువంటి ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడికి ఏ స్వరూపం? మార్గాయ నమః. ఏమి అంటే చక్కటైనటువంటి స్థానాన్ని కలిగిన మార్గం అంటే ఏమిటి? అదే కదా మనం వెళ్తున్న స్థానమే మార్గం. మన మార్గం అది. అందుకని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి మార్గాయ నమః అని. ముముక్షవః ముముక్షువులు తం దేవం ఏ దేవుని ఏదైతే మనకి నాశనం కానివాడు
ఏదైతే లోకమైనటువంటి మత్స్వరూపంగా దీన్ని ఊహించినటువంటి వాడు వేదాలని అటువంటి తమ దేవం మార్గ మార్గ. మరి ఎంత ఆ మార్గం ఎలాంటిది? మనం వెళ్ళే మార్గం సుగమము ఉంటుంది, దుర్గమము ఉంటుంది. కొన్ని మార్గాలు వెళ్ళామనుకోండి, తోవలు రాళ్ళు, అర్థమైంది కదా, ముళ్ళు, ఇవన్నీ మట్టుకొని తిరిగి వెళ్ళేసరికి మనకేమవుతాయి? చాలా శ్రమ అవుతాయి. ఇదేమైంది? ఎలా ఉంది తోవంట? సరే, వీడికి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వీడు కష్టపడితే వాడు సుఖపడాలని, అబ్బో ఈ మార్గం చాలా బాగుంది అంటారు. అర్థమైంది? ఇది కొంతమంది ఎలా కష్టపడ్డానో వాడికి ఎందుకు కష్టం కలిగించాలని ఉద్దేశం కొంతమందికి ఉండదు, కొంతమందికి అలాగే ఉండదు. అర్థమైందా? ఒకరు వెళ్ళారు అక్కడ లోపలికి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఇది పెట్టాడు. అందులో వాడికి ఏదో ఒకటి ఆ లోపలికి వెళ్ళి వచ్చిన రంధ్రంలా ఉందట. వాడు రంధ్రంలో వెళ్ళి పెట్టాడు. తేలి పెట్టేసి వాడి తేలి కుట్టేసి వాడు ఈ తేలి బాగా భరించుకో పక్కన ఉన్నారు కదా, ఏదో రావాలి అందరూ అప్పు అక్కడంతా వైకుంఠమే అంటారు. వైకుంఠమే, ఎందుకంటే వీడు బాధ వచ్చుకొని వైకుంఠమే అంటారు. వైకుంఠం మొట్టమొదటి అమృతం విషయంగా ఉంటుంది, కానీ అంతా అమృతం అంటారు. ఇప్పటి వాడు ఇంటి పని వేలు పెడతారు, ఇకుంటారు. ఇలా ఉండకూడదు. ఏదో నష్టం మనం పోయినా మన వాళ్ళు ఇతరులకు ఎప్పుడు నష్టం కలగకూడదు. అర్థమైంది కదా? ఈ శరీరం ఎందుకు వచ్చింది? పరోపకారార్థం ఇదం శరీరం. అర్థమైందా? ఈ శరీరము అందుకు వచ్చింది. ఆ ప్రకారముగా ఏమి మనకి ఇది దుర్గమైనది కాదు. ఈ మార్గం ఎలాంటిది? మరి ఈ పరమాత్మ పరమానంద ఏమి ఈయన ఏ రూట్లో వెళ్తే పరమానందం ప్రాప్తం అవుతుందో ఆ మార్గస్వరూపుడే ఎవరు? అది అనమాట. మార్గ హేతు అని చెప్తున్నారు ఇప్పుడు మనకి. హేతు అంటే ఏమిటి? కారణం. హేతు అంటే కారణం. ఉపాదానం నిమిత్తంచ కారణం సహాయేవ ఇది. అర్థమైంది కదా అందరికీ? ఉపాదాన కారణము ఆయనే, నిమిత్త కారణము ఆయనే. ఉపాదాన కారణము అంటే ఏమిటి తెలుసా? ఇప్పుడు కొండకు ఉపాదాన కారణం అంటే ఏం చెప్తారు? మట్టి. నీళ్ళు ఏం చెప్తారా? కాదు. అర్థమైంది కదా? బట్టకు ఉపాదాన కారణం దారం. ఇప్పుడు మీరు వేసుకున్నటువంటి ఆభరణాలకు ఉపాదాన కారణం బంగారం. అర్థమైందా? ఈ కారణం ఆయనే, ఉపాదాన కారణము ఆయనే. ఆయన సంకల్పించుకుంటే ఇవన్నీ పుట్టినాయి. ఆయన తెలియకుండా ఏముంటుందా? ఇదంతా దేవుడు చూపెడితే దేవుడు ఎక్కడ పట్టుకుపోతాడని ఆ దేవుడికి అంత చూపెడతాం. అర్థమైంది కదా? ఎక్కడ మనం లోపల పెట్టేస్తాం. ఆయన పుట్టించింది ఆయన తెలీదా? తెలీదా? అందుకని అందరికీ అన్ని దేవుడికే చూపెట్టాడు. అయితే అందరిలో దేవుడు చూపెట్టాం అనుకో ఆ వస్తువులు, ఇక మాత్రం రాత్రి వచ్చి పట్టుకుపోతే ఎవరు కూడా. అర్థమైందా? ఇప్పుడు అందుకే ఎక్కడెక్కడ వస్తువులు ఇప్పుడు ఆ గుళ్ళల్లో కూడా మొన్న ఏదో పేపర్లు వేశారట. అది ఎవడు పెద్ద పండితుడట. ఆయన కూడా పేపర్లు నాకు చెప్తాను, పేపర్ నేను ఇప్పుడు పేపర్ చూడన్నా కూడా మనకు ఆ సంగతి తెలియదు. అర్థమైంది కదా? కాబట్టి ఈ రోజుల్లో వస్తువులు కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. హెచ్చరిగా పెట్టేసానే అనుకో పోయిందా వెంకటేశ్వర స్వామి లేదా అది. అందుకే ఇది పెట్టేసేది కంప్యూటర్. ఇది ఉండి లెక్క అనుకుంటారు కదా, ఆ లెక్క ఇదే కంప్యూటర్ అడిగాం. మేము స్వామి వెళ్ళినప్పుడు ఏంటంటే, స్వామి అక్కడ ఎంతకని చూస్తాము, అందుకే కంప్యూటర్ కూర్చుని మాకు తెలిసిపోతుంది అంటాడు. అబ్బో చాలా వచ్చిందని మా స్వామి గారు. అలాగనా అంత తేలికుండా ఇప్పుడు అంటారు. తెలియదు స్వామివారికి అంత ఆశ్చర్యం అనమాట. ఆ ప్రకారంగా కాబట్టి ఈ ప్రకారముగా ఏం చెప్పుకుంటున్నాం మనం? ఉపాదాన నిమిత్త కారణం ఆయనే. నిమిత్త కారణం అంటే తెలుసా అందరికీ? ఇప్పుడు కొండ తయారు చేసామా? ఆ కొండ తయారు చేసినప్పుడు ఎవరు చేస్తారు? చూసావా? కొండ చేసిన వాడు కానీ అందరూ కొమ్మలని పెట్టేసినాడా? సరే మొత్తం మీద ఏదో ఒకటి కొమ్మలని పెట్టేసినాడా? అది కాబట్టి కొమ్మని ఏ కారణం అయింది? నిమిత్త కారణం. ఈ నూలు అంటారు కదా, దారం. మరి దారం చేసేవాడికి ఏమంటారు? సాలీలు ఎలాగైతే దారం వండుతారో అందుకే సాలి వండి పెట్టేసాడు. ఈ ప్రకారంగా అందుకని వాడు స్వర్ణకార అన్నాడు. బంగారం చేసిన వాడిని స్వర్ణకార అని పేరు సంస్కృతిలో. తెలుగులో మనం కంసాలు వాడు అంటాం. అర్థమైందా? ఈ ప్రకారం ఈ నిమిత్త కారణమైనారు, వీడు ఉపాదాన కారణమైనారు.
అలాగే భగవంతుడి ఈ లోకానికి నిమిత్త కారణమైనే లోకములో రెండు ఉంటాయి, ఆయన మాత్రం ఉంటాడు. దానికి ఎంతమంది మీకు ఉదాహరణ చెప్పేశాను. ఎట్లా లోకంలో ఏం చెప్పాను ఉదాహరణ చెప్పండి. సాలిపుడు, సాలిపుడికి ఏమవుతుంది గుడి అనుకోవడానికి? దారం ఎక్కడి నుంచి వస్తుంది? పత్తి ఉడికి చేస్తుందా? దారం తన నోటి నిండే తెస్తుంది, తానే అల్లుతుంది. అందరూ తెలిసిందా? ఉపాదాన కారణము అదే, నిమిత్త కారణము అది అనమాట. ఈ ప్రకారముగా ఏమి నిమిత్త కారణ ఉపాదాన కారణ, దీనికి హేతు అని అంటారు. దామోదర, ఇక దామోదర దమాది సాధనేన ఉదార ఉత్కృష్ట మతి యా తయా గమ్యతే ఇది దామోదర. దామోదర అంటున్నాం అందరం, ఓం దామోదరాయ నమః అంటున్నాం. ఏమిటి దామోదరం అంటే దమాది సాధనం. దమం ఉంది. దమం అంటే ఏమిటి? శమము దమము. బహిరింద్రియాలు నిగ్రహించాలి, అంతరింద్రియాలు నిగ్రహించాలి. ఈ సాధన ద్వారా ఏమి ఉదార అంటే ఉత్కృష్టమైన మతి ఎవరికైతే ఉంటుందో, మన సాధన ఫలితం ఏమిటి తెలుసా? ఎప్పుడూ కూడా ఉత్కృష్టమతి ఉండాలి. ఉత్కృష్టమతి అంటే ఏమిటి? మనం ఎవరికో ఉపకారం చేయాలనేది రావాలి. ఇది అందరికి వస్తుందా? ఎక్కడో ఒకటి వస్తుంది. ఇది అందరికీ వస్తుందా? రాదు. అది రావాలంటే పుణ్యం అన్నారు. కొంత పూర్వం ఎవరికి పుణ్యం ఉందో వాళ్ళు ఇతరులకి మనం ఉపకారం చేయాలని సంకల్పం వస్తారు. అందుకని ఉదారాహ అన్నారు. ఉదారం అంటే ఇది అనమాట. ఉదారం అంటే ఇది. అయితే మరి ఇది ఎలా ఉండాలి? మరి మనకి ఇది ఎప్పుడు వస్తుంది అంటే ముందు మన ఇంద్రియాలను మనం స్వాధీనం చేసుకుంటే తర్వాత ఉత్కృష్టమైతే అంటూ వస్తుంది. లేకపోతే మాత్రం రాదు. అది అనమాట. అందుకు చెప్తున్నాడు, అటువంటి స్థితి ఎవరున్నారో వారి పేరు ఏమిటి? దామో. సరే, ఇప్పుడు దామోదర పిలుస్తూ ఉంటుంటాం మనం. కాబట్టి ఈ ప్రకారముగా ఇంకొకటి అర్థం ఇచ్చారనమాట. ఈ ప్రకారంగా చేసింది ఒకటి అయిపోయింది. భారత యుక్తి ప్రకారంగా ఇదైంది. ఇక చెప్తున్నారు, దామ అంటే ఏమిటి? త్రాడు. దామం అంటే త్రాడు ఒకటనమాట. ఇక ఆ త్రాటి చేత ఏమి ఉదరాన్ని బంధించిన వాడు ఎవరు? కృష్ణుడు. అర్థమైందా? ఇంకా ఆవిడ బాధ పడలేక ఆయన ఏం చేసింది తెలుసా? కట్టేద్దామని ఎంతో తీసుకొచ్చింది. ఆయనకి కట్టేద్దామని చూస్తే అవదు. ఇక మొలతాడు కూడా ఒక పట్టి అయిపోయానికి. అర్థమైందా? అది కట్టాలని ప్రయత్నం చేస్తాను. ఎంత తాడు తెచ్చినా పెట్టి తక్కువే. ఆయనకి ఏదో రోగలకు దేనికో కట్టేద్దామని తాడు తెస్తూనేవాడు. ఎంత తాడు తెచ్చినా తక్కువే. ఇక ఇంచుమించు ఆ ఇదిలోనూ ఆ ఊర్లో ఉన్న తాడులన్నీ తెచ్చేసింది. ఎవరు ఏ కొట్టుకెళ్ళినా తాడులన్నీ ఖాళీ. మొత్తం అన్ని కొట్లు తేరన్నా నీ దగ్గర ఎంత మోపు తెచ్చింది. మోపు తెచ్చి కడితే సరిది కాదు. అర్థమైందా? సరే, ఆఖరికి ఏం చేసినాడు అంటే అలసిపోయింది మా అమ్మగారు, తాళ్ళు కూడా కుట్లు అయిపోయినాయి కాబట్టి ఈసారి ఏ తాడు పట్టుకున్నా నేను మాత్రం కట్టె చేసుకుంటాను అనుకున్నాడా? అటువంటి మాయగాడు ఎవరు? ఆయన. అది అందుకని చెప్పానమాట. ఈ ప్రకారముగా ఒక త్రాటి చేత ఉదరం అందు బంధింపబడిన వాడు ఒకటి పరమేశ్వరుడు ఏమైనాడు? దామం ఉదరం అదనమాట శబ్దాభిధే. అందుచేత దదర్శాల్ప దంతాజ్యం. ఇంకా ఏమిటి? ఏం చెప్తున్నాడు? దామాని. దామం అంటే స్థానం. పరంధామ అంటాం లేదా మనం అందరం? పరంధాముడు అంటే ఏమిటి? పరం ధామం యస్య పరంధామ. పరం అంటే ఉత్కృష్టమైనటువంటిది, ధామం అంటే స్థానం. ఉత్కృష్టమైన ధామం స్థానం ఎవరికి ఉందో వాడే ధాముడు. తెలిసింది కదా? ఈ ప్రకారముగా పరంధామ అని పేరు అనమాట. ఈ ప్రకారముగా ఇంకా ఏమిటి? దామాని లోకనామాని అని అనమాట. ఇప్పుడు లోకము యొక్క పేర్లు ఉన్నాయి కదా మనకి. భూలోకము, భోర్లోకము, స్వర్లోకము, మహర్లోకము, జనలోకము,
తపోలోకము, సత్యలోకము, మహర్లో ఉన్నాయి కదా ఇవన్నీ. ఇంకా ఆ తర్వాత ఇంకేమున్నాయి మనకి? అతల, వితల, సుతల, తలాతల, పాతాల, రసాతలాలని లోకాలే. ఇవన్నీ కూడా ఈ కలిగిన వాడెవడు? దామోదర. ఏమంటారు? దామోదరు అంటే రకాల అర్థాలు వచ్చినాయి. కాబట్టి ఇది మరి ఇవన్నీ చదువుకున్నాం, తెలుసుకున్నాం అనుకోండి, ఆయన సర్వవ్యాపి, 14 లోకములు వ్యాపించిన వాడు అన్నటువంటిది మనకు గుర్తొస్తుంది. అందుకని చెప్తున్నాడు అనమాట. అయితే సహహ దామోదర సహహ. సహహ అంటే చెప్తున్నాడు ఇక్కడ మనకి, సర్వాన్ అభిభవతి క్షమత ఇతివా సహహ. ఏమి సహహ అంటే సమస్తమును కూడా అభిభవతి. అభిభవతి అంటే కప్పబడి ఉండదు ఒక అర్థం. అభిభవతి అంటే తిరస్కరించేవాడని ఒక అర్థం. అభిభవతి అంటే సహా అంటే ఇంకోటి క్షమించేవాడని ఒక అర్థం. ఎప్పుడైతే వేద నిషిద్ధ కర్మలను ఆచరిస్తారో వాళ్ళని ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. అలాగనే వేద విహిత కర్మలు ఎవరు చేస్తారో వాళ్ళని ఏం చేస్తారు? క్షమిస్తారు. ఏదైనా పూజ చేసామనుకోండి, అక్కడ ఏదైనా ఒక లోపం వచ్చిందనుకోండి, ఆ లోపంలో వచ్చినప్పుడు గాబరా పడిపోకండి. ఏమంటాం? ఓం తత్సత్వం ఒకసారి అనుకోవాలి. అనుకుంటే ఆ లోపం సమాప్తం అవుతుంటారు. అయితే మరి ఆ పూజలో భగవంతుడు ఏం చేస్తాడంటే మరి క్షమిస్తారు కానీ ఏమి. ఇప్పుడు కొంతమంది భగవద్గీత ఒక నేర్చుకున్నప్పుడు తప్పు చదివితే ఏమైనా మనకి గీత చెప్పిస్తుందేమో అనుకుంటారు. అర్థమైందా? ఇక్కడే చెప్పించేదేమీ లేదు. అందరూ తెలుసుకోకూడదు. అర్థమైందా? ఏమైనా తప్పు జరిగితే ఏమైపోవద్దని చింత అనుకోలేదు. అందరూ తెలుస్తుంది కదా. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు. మొట్టమొదట అదే తాత అంటే తాత అన్నాడు, అదే తాత అంటాడు. ఏమంటాడు? తాత అంటే ఇప్పుడే కొడతాడా? తాత కొడతాడా? ఎందుకు కొడడు? నాన్న అంటాడు. నాన్న నాన్న అంటాడు. ఇప్పుడు మా అమ్మకి మమ్మీ అని వచ్చేసిందిలే గొడవ లేకుండా. ఏమంటావు? ఈ ప్రకారంగా అంటుంటే వాళ్ళకి సరదాగా ఉంటుందే, సంతోషంగా ఉంటుందే, దుఃఖం వస్తుందే. అలాగని గీతామాత కూడా మీరు ఒక వాక్యం తప్పు చదువుతున్నా ఏం చేస్తారు? అది అనమాట. అర్థమైందా? చిన్నప్పుడు ఏం చేస్తారు? చూడు నిన్న ఏం చేస్తున్నారు? ఒక సంవత్సరం కాలు ఇస్తాడు ఎవరికి? అండి కుట్టు ఇంకొకటి కొట్టు అంటాడు. ఏమిటి తప్పుగా అనుకుంటాడా? అనుకుంటాడా? అది 20 ఏళ్ళు కాలు ఎత్తమను, ఈ కాలు ఇస్తాడు బాధేస్తాడు. అర్థమైందా? ఏం చేస్తాడు? ఇంకా ఇప్పుడు నాలేంటి కాలు. అందుకని చిన్నప్పుడు కాలు ఇచ్చినప్పుడు చెప్పాలా? వాళ్ళకి ఆ అలవాటు చేసి 20 ఏళ్ళు ఒకటి ఇస్తుంటాడు కాలు. అందుకని చిన్నప్పుడు కాలు ఇచ్చినప్పుడే బాబు ఇది కాళ్ళు ఎత్తకూడదురా అని చెప్తున్నాను. నువ్వు కాళ్ళు ఎత్తప్పుడు 2 ఏమంటే వీడికి కదా పెద్ద అలవాటు అయిపోతుంది కదా. అప్పుడు 3 వేస్తారు ఎప్పుడు. ఏమంటారు? అందుకని ఏం చేయాలి? అందరూ చిన్నప్పుడు కాలు ఎత్తితే అయినా బాబు ఈ తప్పు అంటే వాడు తప్ప అనుకుంటాడు, ఇది ఇలాంటిది రైట్ అనుకుంటాడు, చిక్కెత్తుకుంటాడా? అందుకని ఈ ప్రకారంగా చెప్తూ ఉన్నారనమాట. ఎక్కడొచ్చింది ముక్క? సహహా. అది అందుకని ఏవైనా మనం చేసినప్పుడు అందుకని లాస్ట్ ఏమంటాం? మనం అందరం అన్నాం మంత్రహీనం, ధ్యాహీనం, భక్తిహీనం, యతీశ్వర జనాలు ఏదైనా పర్లేదులే. పూజితం అయా దేవ పరమేశ్వరి పూర్ణం. అయ్యా ఉంటాయ్యా, నేను అల్పుర్ను, నువ్వంటే పెద్దవాడు. నీ దగ్గర అన్ని సామాన్లు ఉంటాయి, నా దగ్గర ఎన్ని ఉంటాయి? అలాగైతే 10కి అక్షర వేసేకూడదు. మనం అర్థమైంది. అప్పుడు పంతులు గారు చెప్తారు యజ్ఞోపవీత అంటే యజ్ఞోపవీత చెప్పారు కాబట్టి నైవేద్యం కోసం ఎందుకు అక్షర లేదు కొంతమంది. నైవేద్యం పెట్టుకుంటారు. నైవేద్యం అంటే అక్షతార్థం అనకూడదని కొంతమంది అంతే. కానీ సత్యనారాయణ చేసినాడు. అర్థమైందా? చేసినాడు. ఏం చేసేది తెలుసా? ముందులో ఇచ్చారు లిస్టు. ఈ లిస్టు అలా పట్టుకుపోతుంది. బ్రాహ్మణులకి ఏం పని? ఎంత లిస్టు రాయడం అంత మూట పట్టుకుని అలవాటని అని అనుకొని అర్థమైంది. ఇక ఆయన వచ్చిన తర్వాత కూర్చోడు 4 ఇచ్చినాడు. అయిపోయాడు. ఈ మొదలు పెడతామన్నమాట. తాంబూలాంటే తాంబూలం ఎక్కడ అంటాడు? ఏమయ్యా నువ్వు చదువుకోలేదా? యజ్ఞ పవిత్ర దక్షిత సమర్పిస్తున్నావు లేదా? తాంబూలాంటే అక్షతాన్ని సమర్పయామి. నీళ్ళు లేవు, నీళ్ళు జలాంటే అక్షతాన్ని సమర్పయామి. అక్షరికలు పెట్టాడు కదా, తెలియదా? ప్రసాద్ సత్యాప్రదం చేస్తారు కదా, అది చేయలే. తెచ్చే కదా ఆవిడ చేయడానికి. అన్నిటికీ అక్షతాన్ని సమర్పయామి.
ఆ భార్య ఒళ్ళు మండిపోతాను. ఇంట్లో డబ్బులు లేవా, ఏమిటి కర్మ, ఇన్ని డబ్బులు కూడా ఇంటికి అచ్చుతులే, ఈ పని రేపు పడతాను అనుకునేవాడు. ఏసారి ఉపవాసం కదా, ఇది అసలే పీసి మనిషి, ఉపవాసం పండు కూడా తినలేదు, మొత్తం మీరు కడుపు మారిపోతుంది, ఇక బోనసినా తొందరగా తినాలి కదా. అయిపోయింది. ఆవిడ హాయిగా తెల్లారేసి ఒకటి జపం చేసుకొని అయిపోంటాకంటే ఉండలే, అయిపోయింది, రెడీ అయిపోయింది అన్నారు. వెంటనే అక్కడ ఆకు పెట్టింది, అక్షలు తీసుకుంది. కూరార్థే అక్షరాలు సమర్పయామి, పప్పార్థే అక్షతాన్ని సమర్పయామి, సాంబారార్థే అక్షతాన్ని సమర్పయామి, పూర్ణారార్థే. ఏమిటి మధ్యమైతే పిచ్చి పట్టింది అన్నాడు. నాకు పిచ్చి కాదు, మీకే పట్టింది పిచ్చి. నిన్న దేవుడికే మీరు మోసం చేశారు కదా, ఇంట్లో డబ్బులు లేవా, ఏం లేదు చెప్పు, దానికి కాలు లేవా, ఏం లేదు, కారు లేదా మనకి, ఇన్నుండి కూడా వేసావు కాదంటే అనుకున్నాడు. కడుపు మాడిపోతాం, దాన్ని మాడితే మాడిని, దీని దేవుడు కడుపు మాడలేదా, దేవుడికే మాడబెట్టాను. అయితే ఇంకేం చెయ్యి, ఏం చెయ్యి, ఈ రోజు నుంచి ఇలా పని చేయనంటేనే వంట చేస్తా, లేకపోతే దెబ్బకి కడుపు మాడిపోతుంది, తొందరగా ఏదో ఉప్మా చేసి పెట్టింది అనుకోండి. కాబట్టి అర్థమైందే. అందుకని మన డబ్బులు ఉన్నాయి కదా, మనం ఇదంతా తెచ్చుకుంటుందలే, ఈ పూలమాల ఎప్పుడైనా పప్పులో కాలు పడిపోతుందని చెప్తున్నాను అంతే. కాబట్టి ఈ ప్రకారంగా సరే అన్నిటి వచ్చుకుంటున్నాడు ఆయన జగన్నాథుడు. మహీధర అర్థమైందా, అయిపోయింది, రెండు దగ్గర పడింది. మహి అంటే భూమి, భూమి అన్నమాట. ఆ భూమిని ఏమిటి ధరించేవాడే మహీధర. అర్థమైంది కదా. మహాభాగ ఏమి ఇంకేమిటి, మహాభాగ మనం అంటాం కదా, మహాభాగ ఎప్పుడు ఇచ్చావయ్యా, రావయ్యా అంటాం. అది రెండు విధాలు. మీరు కోపం వచ్చి కూడా అంటుంటారు, అర్థమైందా, ప్రేమతో కూడా అంటుంటారు అనమాట. అందుకని మహాభాగ ఏమి ఈ స్వేచ్ఛతో దేహదారణ చేసే భాగలబ్ధములకు ఆహారాలన్నీ అనుభవించేవాడనమాట. లేక ఏమి అవతారాలన్నింటిలో కూడా చక్కగా ఏమి ఆయన పంచుకొని అవతారాలు ఎత్తించి మానవుల్ని ఉద్ధరించేవాడు. అది వేగవాన్ మనసో జవీయ. వేగవాన్ ఇప్పుడు మన మనస్సు ఉంది, మన మనస్సు ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో అక్కడ పరమాత్మ ఉన్నాడా లేదా. అందుకని వేగవాన్, మనస్సు కంటే ముందే వ్యాపించి ఉన్నాడు. అమితాశన ఏమి అమితాశన అమితాశనం అంటే ఏమిటి, అమితం, మితం అంటే ఒక సమానం, అమితం అంటే ఎక్కువ, అశనం అంటే ఆహారం. అర్థమైందా. దీనికి అమితమైన అశనం ఎవరికి, పరమాత్మకి. ఎట్లా అంటే చెప్తున్నారనమాట, ఆ సంహార సమయం అందు ఉందా లేదా, ఆ విశ్వాన్నంతా తనలోనికి అయిందా. అందుకని అమితాశన అన్నారు. ఈ ప్రకారముగా ఈ శ్లోకం మనకు చెప్పింది. విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర మహీధరో మహాభాగో వేగవానమితాశన. అది ఈ ప్రకారంగా ఈ అర్థాలను అందరూ చక్కగా తెలుసుకోవాలి. అర్థమే కదా. ఈ అర్థాలను అందరూ తెలుసుకొని ఆ తెలుసుకోవడంలో పుణ్యం ఉంది. ఇప్పుడు ఇంతకుముందు కూడా మీకు చెప్పున్నాను, వేదాంతం అన్నటువంటిది చాలా గొప్పది. అర్థమైంది కదా. మనం ఒక యజ్ఞం చేస్తే ఏ పుణ్యం అయితే ఉంటుందో అంతకన్నా అధికమైన పుణ్యమే వేదాంతం వింటే. రోజు యజ్ఞం రోజు చేయగలం, మన ఖర్చు ఒక మనిషి రోజు చేయాలి, ఎంత డబ్బు ఖర్చు. మరి యజ్ఞం చేసే పుణ్యం రాదా. ఏదో కూడా యజ్ఞం చేసుకున్నారు, ఇక రేపటి నుంచి యజ్ఞం లేకపోయినా ఏమేమో ఈ యుద్ధానికి రావాలి. వింటున్నా కానీ స్వామి అదైతే మాకు అర్థం కాలేదు అంటారు కొంతమంది. మరి యజ్ఞం చేసినప్పుడు ఏం అర్థమైంది చెప్పండి మనకి. ఇప్పుడు అర్థమైందా, ఏమైనా అర్థమైందా. అయ్యవారు కదా ఏమంటే ఏమే కదా, అయితే అది అర్థమా. ఇది మనకు ధనము, ధాన్యము, ఐశ్వర్యము, ఎవరికి కోరికలు ఉంటే ఆ కోరికలన్నీ యజ్ఞము ఇస్తుంది. అది నమ్మకం ఉందా లేదా మనకి. అదే కాదు, మళ్ళీ జన్మకి మనం వయా దేవలోకం వెళ్ళి వస్తాం. వయా దేవలోకం అర్థమైందా. ఇప్పుడు మన భూలోకం నుంచి మన ప్లేట్ దేవలోకం పోతే అక్కడ కాబట్టి ఆ దేవలోకం వెళ్ళి అక్కడ దేవలోకం వెళ్తే ఎంత బాగుంటుంది చెప్పండి. మనం వయా ఢిల్లీ అన్నాం అనుకోండి, మనకి ఎంత సంతగా ఉంటుంది.
కదా అబ్బో, ఆ ఢిల్లీలో ఆ గ్లోబ్ ఎంత బాగుంది. అక్కడ పుష్పం పద్మం అని చూడలేదే మీరు? లోటస్ కూడా అక్కడ చూస్తే మంచి ఏమి మన ప్రతి రిసార్ట్ లాగా ఉంటుంది అక్కడ. అర్థమైందా? అక్కడికి వెళ్ళకుంటే ఇప్పుడు ఇక్కడే ఇదంతా రిసార్ట్ అంటున్నారు. ఎప్పుడు ఒకసారి చూపెడతాను లేదు, మీకు పర్వాలేదా? కాబట్టి అర్థమైందా? ఆ ప్రకారంగా ఇవన్నీ కూడా పోయా దేవలోకం పోతాం. యజ్ఞం చేసిన ఊరుకుంటామా? అక్కడ వెంటనే దిగ్గానే ఎన్ని మళ్ళాగా ఉంటాయి అనుకున్నారా? మీకు ఎంతమంది చెప్పేశానా? ఆ ద్వారబంధాలు వచ్చిన వైడూర్యాలతో ఎక్కడ స్ఫటికం అలాంటి దగ్గర ఒక్క నిమిషాలు పడ్డామంటే ఎలా ఉంటుంది మనకి? మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వస్తాం? క్షీణే పుణ్య వచ్చి ఎక్కడ వస్తాం? శుచీనాం శ్రీమతాంగే మంచి శుచివంతరంలో మళ్ళీ పుడుతుంది. ఇవన్నీ అర్థం కావు, మనకు అర్థం కాకపోయినా అర్థం. అలాగనే మనకు వేదాంతం అర్థం కాకపోయినా విన్నా ఇక్కడి నుంచి మళ్ళీ పోయా దేవలోకం పోతాం. అటు నుంచి మళ్ళీ శ్రీమతిలో పుడతాం. అర్థమైపోయిందా? ఇక మీకు ఎప్పుడు తరగని డబ్బు. అర్థమైందా? అర్థం కాలేదా? కొంత డబ్బు అయిపోయినా మళ్ళీ పుణ్యులు వస్తాను. అందుకని అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని సత్కర్మిష్ఠులై భగవద్భక్తులై ఆత్మజ్ఞాన సంపన్నులై బ్రహ్మానందంతో విరాజిన్నట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.